నా కుమారులు ఇలాగుండాలి, నా కుమార్తెలు ఇలాగుండాలి, వారి కుటుంబాలు ఇలాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఒక గొప్ప వ్యక్తులుగా ఉండాలి, సాక్ష్యముగా ఉండాలి, వాళ్ళ ఇల్లు పరిస్థితులు మంచిగా ఉండాలి, ఇలాగుండాలని ఎన్నో ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. హల్లెలూయా. యోసేపు విషయంలో కూడా దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికను చేరేలో మధ్యలో ఎన్నో వచ్చాయి. అన్నలు అమ్మేశారు, అన్నలు చంపేద్దామని చూశారు, అన్నలు తోసేశారు, బానిసగా అమ్మేశారు. పోతీఫర్ భార్య పాపం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నది. జైలుకి వెళ్ళాడు. ఎన్నో జరిగాయి. జ్ఞాపకం చేసుకునండి. మీ జీవితంలో కూడా ఎన్నో, మీ కెరియర్ ఎంతో గొప్పది, ఎంతో భవిష్యత్తు చాలా గొప్పగా ఉంది మీ గురించి. దేవుడి ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం